నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. మహబూబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నావు? కవితమ్మ కన్నా చాలా మంది ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? కవితమ్మకి ఎందుకు వేయాలనుకుంటాను? కరోనా టైంలో నాకు కూడా కరోనా వచ్చేసిందన్న. డబ్బులు కూడా లేకపోయేది ఉండే. దగ్గరుండి కవితమ్మ నన్ను దగ్గరుండి హాస్పిటల్కు పలానా హాస్పిటల్కి తీసుకుపో నేనున్నా అని కవితమ్మ చెప్పిందన్న. అయితే అందుకే అక్కడ డాక్టర్లతో కూడా మాట్లాడి ఏది ఉన్నా డబ్బుల గురించి ఏం ఆలోచించకూరి ఏది ఉన్నా నా బాధ్యత అని భరోసా ఇచ్చిందన్న. ఒక 11 లక్షలు అయినాయి అన్న హాస్పిటల్లో 11 లక్షలు అయితే అమ్మ దగ్గరుండి డాక్టర్ యజమానితో మాట్లాడి నాకు ఒక 8 లక్షలు కట్టేటట్టు చేసిందన్న. నాకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెట్టినామన్న. అయితే 2,40,000 వచ్చినాయి అన్న. అట్లా కూడా సాయం చేసిందన్న. ఈ రోజులలో హాస్పిటల్ ఎన్నో ఖర్చు అయినాయి, ఎన్నో అవుతాయి. అట్లా వచ్చటం కూడా ఒక మనకు కవితమ్మ ఆలోచించటం వల్లనే కదన్న. నేను మహబూబాద్లోనే ఫ్రూట్స్ అమ్ముతాను, అది మళ్ళీ కదా అటు ఇటు పోతా అంటే కూడా నా అక్కడికి వచ్చేసి కూడా ఫ్రూట్స్ కొన్ని